ఆనంద్ యాదవ్ అనే ఒక 35 ఇయర్స్ వ్యక్తి ఉండేవాడు. అతనికి పెళ్ళయి 12 సంవత్సరాలు దాటినా కూడా అతనికి పిల్లలు పుట్టకపోవడంతో అతని విలేజ్ కి దగ్గరలో ఉన్న కొందరు మాంత్రికులు తాంత్రికుల దగ్గరికి వెళ్లి వాళ్ళు చెప్పినట్టు వినేవాడు. అలా ఈ మంత్ డిసెంబర్ 15th అతని ఇంట్లో నుంచి ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్లి అతన్ని కలిసి తిరిగి ఇంటికి వచ్చి ఒక దగ్గర కూర్చున్నాడు. అలా కూర్చున్న దగ్గరే కొంతసేపటి తర్వాత అతను చనిపోయి ఉన్నాడు. అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లిర్రు. అతన్ని చూసిన కొందరు డాక్టర్స్ ఇతను ఆల్రెడీ చనిపోయిండని కన్ఫర్మ్ చేసిర్రు. ఆ తర్వాత ఈ చావు వెనుక రీజన్ ఏంది తెలుసుకోవడం కోసం అతన్ని పోస్ట్ మార్టం చేయడం కోసం ఒక హాస్పిటల్ కి పంపించిర్రు. అతని గొంతు దగ్గర కట్ చేసి చూస్తే అందులో ఒక కోడి పిల్ల కనిపించింది. అది చూసిన అక్కడి డాక్టర్లు అందరూ షాక్ అయిపోయారు. అండ్ ఇతను ఆ కోడి పిల్లని మింగడం వెనుక రీజన్ ఏంది అని బాగా ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఒక విషయం తెలిసింది. అదేంటంటే ఈ ఆనంద్ యాదవ్ అనే వ్యక్తికి పిల్లలు లేకపోవడం తోటి ఆ దగ్గరలో ఉన్న కొందరు మాంత్రికులు తాంత్రికుల దగ్గరికి వెళ్లేవాడు. అలా ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బతికున్న కోడి పిల్లని మింగితే నీకు పిల్లలు పుడతాడు అని చెప్పిండంట. అది నమ్మిన ఈ ఆనంద్ యాదవ్ అనే వ్యక్తి వెనక ముందు ఏం ఆలోచించకుండా ఆ కోడి పిల్లని మింగిండు. ఆ తర్వాత ఇతను ఊపిరాడక చనిపోయిండు. అండ్ ఈ రీజన్ తెలిసిన తర్వాత కూడా పోలీసులు ఈ రీజన్ ఏనా లేదా ఇంకొక రీజన్ ఏమైనా ఉందా అని ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూనే ఉన్నారు. కానీ ఏదేమైనా కూడా ఇప్పుడు చాలా మంది డబ్బుల కోసం చాలా మందిని ఏవేవో చెప్పి నమ్మిస్తున్నారు. ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మి తర్వాత రిస్క్ లో పడకండి. అండ్ ఇది ఇవాల్టి రియల్ స్టోరీ. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ గురించి తెలుసు ఇప్పుడే మన ఛానల్ ని ఫాలో అవ్వండి.